శ్రావణ మాసం 4వ శుక్రవారానికి అందరికీ స్వాగతం. ముక్కోటి దేవతలు కొలువై ఉండే కలబంద చెట్టుకి పూజ చేసుకొని, అదేవిధంగా తులసి కోటకి పూజ చేసుకున్న తర్వాత ఆ తులసమ్మ అనుగ్రహం తీసుకొని, అలాగే సకల దేవతలకు ఇష్టమైనటువంటి తమలపాకు చెట్టుకు కూడా పూజ చేసుకున్న తర్వాత, అలాగే మనీ ప్లాంట్ ఈ చెట్టుకు కూడా పూజ చేసుకున్నాను. అదేవిధంగా మన ద్వారానికి, ముఖ్యంగా ద్వారానికి ద్వార పూజ చేసుకోవాలి. గృహలక్ష్మి మన ఇంట్లోకి రావాలి అంటే, అలాగే చిన్న విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకొని, వినాయకుడిని పెట్టుకొని, దీపం వెలిగించుకొని, ఒక నిమ్మకాయ ఇలా కట్ చేసుకొని, 5 లవంగాలని గుచ్చుకున్న తర్వాత పసుపుని గడపకి అలికిన తర్వాత ముగ్గులు పెట్టుకొని, ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంట్లో ఉండే నరదృష్టి అనేది పోతుంది.